నాతో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము. ఈనాటి మన పట్టణ భాగముగా 2వ వచనాన్ని చదువుదాం. ఇలా ఉంది: యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఓ మాట ప్రార్థన చేసుకొని ప్రభువు సన్నిధిలో దేవుని మాటలు స్వీకరించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ 2024వ సంవత్సరంలో 4 నెలలు మా మీదుగా దొర్లుపోచేశారు. ఈ మే నెలలో మొదటి ఆరాధనా దినానికి మమ్మల్ని నడిపించారు తండ్రి. సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘము ఎక్కడెక్కడైతే వేల కొలదిగా, లక్షల కొలదిగా, వందల కొలదిగా ఆరాధన చేస్తున్నారు, వారందరితో పాటు చిన్న మందగా మేము కూడా సమకూడి నిన్ను మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించాము, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. ఈ సమయంలో నీ బలను సమీపించడం కోసం మా హృదయాలు సిద్ధం చేసుకుంటూ నీ వాక్యక ఎదురు చూస్తున్నాం. నిలవబడి మీ దాసుని మీ సన్నిధి చాటున దాచి నీ బిడ్డలతోనూ మీ దాసునితోనూ ఇతరత్రా ఈ వర్తమానాన్ని వినబోయే వారితో మీ దీవెనుంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరకు మరొకసారి నిండు వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ 3 విషయాలు తేటగా స్పష్టంగా దేవుని చేసే కార్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో మనం ఎరిగిన సంగతులే కానీ ఓసారి మరలా మీకు నేను గుర్తు చేస్తాను. మొదటిది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపు ఎవరు మీకేమన్నా తెలుసా? ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? మాట్లాడండి. చూసారా? తెలుసా? తెలీదా? చూడలేదు కానీ తెలుసా? ఎవరు యోసేపు? ఇశ్రాయేలు కుమారుడు లేక యాకోబునకు కుమారుడు. ఎన్నో కొడుకు? 11వ కొడుకు. ఎన్నో కొడుకు అండి? యాకోబుకు 12 మంది కొడుకులు, అందులో 11వ కొడుకు. యాకోబు యొక్క చిన్న భార్య అయిన రాహేలుకు మొదటి కొడుకు. ఈ యోసేపును దేవుడు ఏం చేశాడని రాయబడింది? తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట. రెండవ మాట, అతడు వర్ధిల్లుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ మాట ఏంటి చెప్పండి? వర్ధిల్లడం అంటే డెవలప్ అయ్యాడని. వర్ధిల్లడం అంటే మీకు చూసారా, తెలుగు రాలేదు కానీ ఇంగ్లీష్ వచ్చింది. ఏమయ్యాడనమాట? డెవలప్ అయ్యాడు, వృద్ధి చెందుచూ ఉన్నాడు. ఉన్న స్థాయి మారింది, స్థితిగతులు మారాయి, బ్రతుకు మేలుగా జరిగింది. వర్ధిల్లుచూ ఉన్నాడు. మూడవది ఏంటో తెలుసా? అతడు చేయనదంతయు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 తోడై ఉన్నాడు, 2 వర్ధిల్లుచున్నాడు, 3 ఏం చేసినా కూడా సక్సెస్, ఆల్ సక్సెస్. ఏంటోనండి, మేము ఏం చేసినా మేము ఒక దారికి వెళ్తా ఉంటే అది ఇంకో దారికి వెళ్ళిపోతుంది, మేము ఒకటి అనుకుంటే అది ఇంకోటి అయిపోతుంది, మేము మంచి అనుకుంటే చెడు ఎదురు వస్తుందని అందరూ అంటారు. చూసారా? యోసేపుకి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకని? యోసేపు ఏమి చేసినా యోసేపుకి అది సఫలమైపోతుంది. పోనీ ఆ సంగతి ఎవరు చూస్తున్నారు? అతనికి తెలిస్తే బాగున్ను, ప్రక్కోళ్ళు కూడా తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. యోసేపు ఎక్కడున్నాడో ఆ జనాలకి, ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఆ యజమానుడికి కూడా ఈ కుర్రోడు ఏం చేసినా సక్సెస్ అయిపోతుందని తెలిసిపోయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేసింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. సఫలమవుతుందని అతని యజమానుడు చూచిన తర్వాత అతని మీద కటాక్షం కలిగి అతని మీద పరిచర్య చేసేవాడయ్యి తర్వాత ఇంటి మీద విచారణకర్తగా మారిపోయాడు. విచారణకర్త అంటే దివానం అని. మన భాషలో ఏంటి? దివానం గారు అనేవారు చూసారా? దివానం గారు అంటే జమీందారు దగ్గర పెద్ద మేనేజర్ అని. బైబిల్ గ్రంథం అతన్ని గృహ నిర్వాహకుడు అని పిలుస్తుంది.
ఒక ఇంటి మీద పెత్తందారీతనం ఎవరు చేస్తారో అతనికి ఈ పేరు పెడతారు. ఇప్పుడు యోసేపుకు ఏం జరిగిందో వరుసగా చెప్పండి. దేవుడు తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు, అతడు చేసిందంత సక్సెస్ అయిపోతూ ఉంది. యజమానుడికి కూడా సంగతి తెలిసిపోయి యోసేపుకి ఏమొచ్చింది? ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చింది? ఇంట్లో దాసుడిగా వచ్చాడు. అంటే ఎక్కడో చాలామంది సేవకులు ఉంటే సేవకుల్లో ఒకడు. ఇప్పుడేమో యజమాని దగ్గర పరిచర్య చేసేవాడు అయిపోయాడు. మూడోది ఏమైపోయింది? అతడు ఇంటి మీద విచారణకర్తగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బాగుందా? ఎన్ని సంగతులు చెప్పాను? 4 సంగతులు చెప్పాను. అలాగని యోసేపు ఏమన్నా స్వేచ్ఛగా ఉన్నాడా? ప్రశ్న. ఎక్కడున్నాడు? దేవుడు తోడై ఉన్నాడు, వర్ధిల్లాడు, ఏం చేసినా సక్సెస్ అయిపోయింది. యజమానుడికి కూడా ఈ సంగతి తెలిసిపోయి ప్రమోషన్ ఇచ్చేశాడు. అలాగని యోసేపు ఏమన్నా మంచి ప్లేసులో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళి ఉద్యోగం చేయలేడా? చూడ్డానికి వెళ్ళాడా? అన్నలు యోసేపు మీద పగబట్టి 20 రూపాయలకు అమ్మేశారు. అంటే ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. ఇష్టమైన అమ్మకి నాన్నకి దగ్గరగా ఉన్నాడా? లేడు. సొంతూరులో ఉన్నాడా? లేడు. స్నేహితులతో ఉన్నాడా? లేడు. ఓ ప్రక్క చూస్తేనేమో అన్నీ పోగొట్టుకున్నట్టు ఉన్నాడు, ఇంకో ప్రక్క చూస్తేనేమో అన్నీ ఉన్నట్టు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. మానవ జీవితంలో కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. అన్ని బాగావాలను కోరుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నచ్చనివి కూడా మన జీవితంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొబ్బరికాయ గుంజి ఎంత బాగుంటుందో బాగోదా? హై ప్రోటీన్ ఫుడ్. రోజు కొబ్బరి చెక్క తిన్న వాళ్ళకి చాలా తక్కువ జబ్బులు వస్తాయి. అందుకనే గుళ్ళలలో ప్రసాదం కోసం కొబ్బరికాయనే వాడారు. అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తాం? ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నా ఒక్కాయ తినం. మన కొబ్బరికాయలు ఉన్నా ఏం చేస్తాం మనం? 5 రూపాయలు ఇస్తారా, 6 రూపాయలు ఇస్తారా అని బేరవాడు అమ్మేస్తాం తప్ప ఒకటి తినం. అప్పుడప్పుడు తింటా ఉండాల. కానీ అంత మంచి కొబ్బరికాయ కావాలనుకుంటే ఇలా అందేసుకుంటూ వచ్చేద్దా? ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. చెట్టు ఎక్కడో రాదు మనకి, ఎవరినో బతిమాలుకోవాలి. పోనీ తీగానే కొరుక్కొని తినేయచ్చా? ఏం చేయాలి? చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఏ రాజునో బతిమలాడి ఒలిపించాల. అది ఒలిచిన తర్వాత ఏమన్నా తినేయచ్చా? పీసు. లోపల ఇంకెలా ఉంటుంది? గట్టి టెంక, ఎత్తులో ఉంటుంది, గట్టిగా ఉంటుంది, పీచు బలంగా లాగాల్సి వస్తుంది, టెంకాయ పగలగొట్టొస్తుంది. అన్నీ చేస్తే కానీ గుంజు రాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. లేఖనం అంటుంది, సత్యమైనది దూరముగాను లోతుగాను ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కింగ్ ఫిష్ అంటారు తెలుసా మీకు? చేపల్లో, సముద్ర చేపల్లో కింగ్ ఫిష్ అంటే కోనాం చేప. కేజీ 700-800 ఉంటుంది. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయి మార్పులు. మరి కోనాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రం లోపలికి వెళ్ళాల. ఈ చిన్న గోతుల్లో దొరికేస్తాయి మట్టగిడ్చలు, పిత్తబరుగులు. కోనాలు ఎక్కడికి వెళ్ళాలా? లోతుకి వెళ్ళాలా. ఖరీదైంది, శ్రేష్టమైంది, సులువుగా దొరకదు. ఇది మనకు అర్థమైతే చాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో ఉన్న స్నేహంలో కూడా దీవించబడాలని కోరుకుంటాం, దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటాం, వర్ధిల్లాలని కోరుకుంటాం, మనం ఏం చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. అందరూ మనల్ని చూసి అబ్బోయిల దేవుడు ఎంత గొప్పోడురా అనాలని కోరుకుంటాం. కానీ అవి అంత సులువుగా రావు. వాటితో పాటు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజీలో కొంచెం కష్టం, కొంచెం శ్రమ, కొంచెం బాధ, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది అర్థం కాక మేలు జరిగినప్పుడేమో దేవుడు గొప్పోడు అనుకుంటాం, ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నప్పుడు దేవుడికి అసలు మా మీద దయలేదండి, దేవుడికి మేము కూడా చిన్న చూపు చూసేస్తున్నాడండి, మేమంటే దేవుడికి ఎప్పుడు కిట్టదండి అని దేవుడు మనం సమబుజ్జిలాగా మాట్లాడుకుంటాం. అయితే ప్రియులారా, యోసేపు ఎక్కడున్నాడన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఉన్నాడన్నది ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం కలిగిన గాక. లేఖనంలో దైవ వాగ్దానం ఉంది. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు జలములలో పడి వెళ్ళినా
అవి నిన్ను ముంచవు. నువ్వు అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవు. ఎందుకని? నువ్వు జలములలో పడి వెళ్ళు, నువ్వు అగ్నిలో పడి వెళ్ళు. 43వ అధ్యాయం యెషయా గ్రంథానికి రండి, ఈ మాటలు కనిపిస్తాయి. ఏం రాయబడింది చదువుతారా? 2వ వచనంలో ఉన్న మాటలు మనసులో తెచ్చుకొని చూడండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. ఏమీ ఎందుకు కాల్చవు? నీళ్ళలో పడి వెళ్తే ఎందుకు మునిగిపోవు? అగ్నిలో పడి వెళ్తే ఎందుకు కాలిపోవు అంటే ఆ క్రింద మాట్లాడుతున్నాడు, యెహోవానగు నేను నీకు దేవుడను. గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. నువ్వెందుకు మునిగిపోవు, నువ్వెందుకు కాలిపోవు అంటే నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షించువాడను. నేను చిన్నప్పుడు ఒక పాట నా భక్తి ప్రారంభంలో నేర్చుకున్నాను. నీ వెళ్ళు స్థలములకు నీ తోడ వచ్చేదను, జడియకుము బెదరకుము జడియకుము, నేను నీ దేవుడను, నే నిన్ను ఏర్పరచితిని, నేను నీ దేవుడను, నే నిన్ను ఏర్పరచితిని, నీ వెళ్ళు స్థలములకు నీ తోడ వచ్చెదను, జడియకుము బెదరకుము జడియకుము. జలములలో దాటి వెళ్ళినప్పుడు, అగ్నిలో నడిచి వెళ్ళినప్పుడు, జలములలో దాటి వెళ్ళినప్పుడు, అగ్నిలో నడిచి వెళ్ళినప్పుడు, మునగక కాల్చక కాపాడి, మునగక కాల్చక కాపాడి, రక్షించేదన్ నిన్ను సదాకాలము, రక్షించేదన్ నిన్ను సదాకాలము, నేను నీ దేవుడను, నే నిన్ను ఏర్పరచితిని, నేను నీ దేవుడను, నే నిన్ను ఏర్పరచితిని, నీ వెళ్ళు స్థలములకు నీ తోడ వచ్చెదను, జడియకుము బెదరకుము జడియకుము. హల్లెలూయా. సడన్గా గుర్తొచ్చింది, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను. అగ్నిలో పడి వెళ్తావా, అగ్ని బలాన్ని చల్లార్చేస్తాను, అది కాల్చదు నిన్ను. జలముల్లో పడి వెళ్తావా, సహసిద్ధంగా బరువైన వస్తువుల్ని తనలో ముంచేసుకునే నీళ్లు నిన్ను మునిగిపోయేలా చేయవు. ఎందుకంటే నేనే నిన్ను రక్షించేవాడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు ఇంటికి దూరమైన, నాన్నకు దూరమైన, అమ్మకు దూరమైన, అన్నదమ్ములు ద్వేషించిన, శత్రుదేశంలో బానిసగా అమ్మబడిన, ఇప్పుడు చెప్పండి, యోసేపును ప్రేమించిన దేవుడు, యోసేపును కనికరించిన దేవుడు, యోసేపును రక్షించిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆశ ఉంది? నాకు కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నాకు బలహీనతలు వచ్చినా, నాకు ఇబ్బందులు వచ్చినా, యోసేపుకు తోడైన దేవుడే నాకు కూడా తోడై ఉంటే ఎంత బాగున్ను అని మీకు అనిపిస్తుందా? అనిపించిన గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. అనిపిస్తుందా అందరికీ? ఆ దేవుడే నా దేవుడు చెప్పుకుంటారా? ఆ దేవుడే. మరి ఆ దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడో తెలిస్తే మనకు కూడా తోడై ఉండడానికి యోసేపు లాగే మనము కూడా మారాలి. యోసేపుకే కాదు, యోసేపు వంటి గుణమున్న వారికి ఎవరికైనా, యోసేపు వంటి బుద్ధి ఉన్నవారికి ఎవరికైనా ఆయన తోడుగా ఉండే దేవుడే. దేవునికి స్తోత్రం. ఓ 3-4 గుణాలు సమయాన్ని బట్టి యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడో, యోసేపులో ఏ లక్షణాలు ఉన్నాయో మీకు నేను జ్ఞాపకము చేస్తాను. గబగబా చూడండి, ఆదికాండానికి రండి. ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుదాం. రాయబడిన మాటలు గమనించండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను,
చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి యొద్దకు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? యోసేపు వయసు ఎంత అని రాయబడింది లేఖనంలో? గట్టిగా చెప్పండి. 17 సంవత్సరాలు. అంటే ఇంకా ఓటొక్కు రాలేదన్నమాట. ఏం రాలేదు? రేపు ఎలక్షన్లతో యోసేపుకి ఏం సంబంధం లేదు, ఇక్కడున్న చాలామందిలాగే. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తారు? సెల్ ఫోన్లు పట్టుకొని చాటింగ్లు చేస్తారు, అవునా? తాటి మట్టలు పట్టుకొని కొబ్బరి మట్టలు పట్టుకొని పోయి క్రికెట్లు ఆడతారు. యూట్యూబ్లోను ఫేస్బుక్లోను రీల్స్ చేసుకుంటూ డ్యాన్సులు ఆడతారు, అవునా? లేదా కొంచెం శ్రద్ధగా ఉంటే కొంచెం చదువుతారు, కుదిరితే దయ తెలిస్తే అమ్మకో నాన్నకో చిన్నపిసరు సాయం చేస్తారు. లేకపోతే మా ఇష్టం, ఇప్పుడు ఆడుకోకపోతే ఎప్పుడు ఆడుకుంటాం అంటారు. పైగా గొంతమ్మ కోరికలు కోరుతూ కావలసినవన్నీ ఇవ్వమని అమ్మ నాన్నల్ని వేపుకొని తింటారు. మరి యోసేపు ఏం చేస్తున్నాడు? 17 ఏళ్ళలో చెప్పండి. 17 ఇంకా రాలేదా మీకు? 16, 15 టీన్స్ అంటారు వీళ్ళని. ఎక్కడి నుంచి? 13 నుంచి 19 దాకా ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? టీన్స్, టీనేజ్. 13, 12 తర్వాత ఏమొస్తుంది? 13, అక్కడి నుంచి 14, 15, 16, 17, 18, 19, మరలా 20. 13 to 19 టీనేజర్స్ అంటారు, టీన్స్. ఈ టీన్స్కి జీన్స్ కావాలా? ఏం కావాలా? ఎంత సిరిగిపోతే అంత మంచిది. అయితే ఈ టీనేజ్లో ఉన్న యోసేపు ఏం చేశాడో మనం చదువుకున్నాం. దేవుడు ఎందుకు తోడై ఉన్నాడో చెప్తున్నాను నేను. అతడు ఏం చేస్తున్నాడండి? తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. దేవునికి స్తోత్రం. 2 గొర్రె పిల్లలు 1 మేక పిల్ల కాదు మేపిది. దేన్ని మేపుతున్నాడు? మంద అంటే ఎన్ని ఉంటాయి? 100ల కొలది. ఆ మేకలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేపుతున్నాడు. ఎప్పుడైనా ఓ 10 గేదెల్ని మేపుకొని ఒక రోజంతా తిరిగి వస్తే మీకు తెలుస్తుంది. 2 గేదెలు 3 గేదెలు ఉన్న వాళ్ళకే తాతలు 4 రంగుల్లో కనబడతారు. అవి కుదురైనవి కాకపోతే ఎన్ని రంగుల్లో కనబడతారు? 4 కలర్స్లో కనబడతారు తాతలు. కల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అవి కానీ రోజంతా పొలాల్లో తిప్పేశాయా, ఈ సాయంకాలం ఎవడో ఈడ్స్ కొట్టినట్టు ఉంటుంది మన పని. ఇప్పుడు ఒక్కరోజు మేపెడితే 2వ రోజు లక్ష కమ్మేయడం కుదరదు. అది ఎన్ని రోజులు మేపాలా? నేను గేదెను కొందాం, ఇవాళ మేపేద్దాం, రేపు లక్ష కమ్మేద్దాం అనుకుంటే కుదరదు. అది ఏమండి? వేలలో కొన్నది లక్షల్లో రావాలంటే లక్షణంగా మన ఒళ్ళంతా అరిగిపోవాలి. ఇప్పుడు గమనించాలి, మందలో మేపడం అంటే సామాన్యమైన సంగతి కాదు. అరణ్యాలలో, ఎడారి ప్రదేశాలలో వారు మందల మేపేవారు. పగలు ఎండ, రాత్రులు మంచు, చలి, క్రూరమృగాల భయం, దొంగల భయం, ఆకలి దప్పికలు. ఫ్రెష్గా వండుకున్నది ఏది మందల దగ్గర దొరకదు. ఇంటి దగ్గర వండి పంపించిన దాన్ని మూట కట్టుకొని 3-4 రోజులు దాచుకొని ఎండిపోయిన రొట్టెలు తింటారు అక్కడ. ఇప్పుడు మందల దగ్గర బిర్యానీలు వచ్చేస్తున్నాయి. మా చిన్నప్పుడు మందల దగ్గర అన్నం ఎప్పుడో రాత్రి 11-12 గంటలకు వండుకొని పచ్చి పులుసు చేసుకొని తినేవారు. మీకు ఎవరికైనా పెద్దవాళ్ళు తెలుసా? ఆ ప్రొద్దుటికి ఆ రాత్రి తీసిన పాలు, ఆ మేకల పాలు తీసి మరగబెట్టుకొని దాన్నే మిగిలిపోయిన అన్నంలో పోసేసుకొని ప్రొద్దుట ఆ తోడుకుపోయినటువంటి మేకపాల మజ్జిగతో అన్నం తినేవారు. ఇప్పుడు బిర్యానీలు వచ్చేస్తున్నాయి, టార్చ్ లైట్ వచ్చేసాయి, మందల దగ్గర దుప్పట్లు వచ్చేసాయి, చేపలు వచ్చేసాయి. అప్పుడు ఊరికే తాటికమ్మల్నే పరిగమ్మలు అనేవారు. పొడవాటి విష్ణుకర్రలాగా చేసుకుని ఒక కమ్మ కింద ఒక కమ్మ మీద వేసుకొని పడుకునేవారు. అంతా 30 ఏళ్ల క్రితం. 30 ఏళ్ల క్రితం ఎలా ఉంటే మరి 3-4 వేల సంవత్సరాల క్రితం ఎలా ఉంటుంది? అంత కష్టంలో యోసేపు ఏం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యోసేపులో ఉన్న మొదటి గుణం ఏంటో తెలుసా? కష్టపడే గుణం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? కష్టపడేవాడికా, సోమరుగా తిరిగేవాడికా? ఇప్పుడు చాలామంది సోమరపోతుల్లో తిరుగుతున్నారు. ఏ పోతులు? మనం రాత్రి చెప్పాను కొన్ని పోతుల కోసం కదా. అందులో ఇదో పోతు. ఏ పోతు? సోమరపోతు. తిండిపోతు,
తిరుగుబోతూ, తాగుబోతూ, తిట్టుబోతూ, నిద్రపోతూ, సోమరపోతూ, అవునా, వదరపోతూ అంటే మాట్లాడడం, వదరపోతూ, ఇవన్నీ పోతులే. ఈ వ్యవసాయానికి పని చేయు, అమ్మడానికి పని చేయు. కొన్ని పోతులు ఉంటే బండి కట్టుకోనో నాగలు కట్టుకోనో తిరగడానికి లేదు. ఈ పోతులు పని చేయమండి, తినడానికి తప్ప. మీరు చెప్పండి, ఇప్పుడు సోమరపోతులకు దేవుడు తోడై ఉండడు. ఏదైనా ఒక పని, నీకు నచ్చిన పని, నీకు వచ్చిన పని, కష్టపడి దివారాత్రులు చేసుకొని బ్రతకాలనుకున్నాడు ఎవడైతే ఉంటాడో దేవుడు వాడికి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలనే కాక. యోసేపు 10 మంది అన్నల తర్వాత పుట్టాక ఎంత గారంగా ఉండాలి చెప్పండి మీరు. గారంగా ఉండాలో వద్దా? కానీ ఏం చేస్తున్నాడు? మందలో మేపుతున్నాడు. ఇది అందుకే దేవుడు తోడై ఉన్నాడు. రెండవది, ఆ అన్నల్లో 4 మంచోళ్ళు కాదు. 2 లేయా రాహేలు అక్కచెల్లెళ్ళు చేసుకున్నాడు యాకోబు. లేయా దాసిని ఒకదాన్ని, రాహేలు దాసిని ఒకదాన్ని చిన్న భార్యల కింద చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు. ఆ ఈ ఇద్దరు 4 దగ్గర ఉండేవాడంట మనోడు. వాళ్ళెవరు అంటే 35వ అధ్యాయములో మీరు చూస్తే 25-26 వచనంలో ఉంది. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. ఈ 4 ఎవరు? దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఈ 4 మంచోళ్ళు కాదు. మందల దగ్గర చెడుతనము చేశారు. మరి ఏం చేశారు మీరు ఊహించుకోండి. మందల దగ్గర ఏం చెడుతనాలు చేస్తారో. తాగుతున్నారో, ఇందాక చెప్పిన పోతుల లెక్కల్లో ఉన్నారేమో. ఒకవేళ తమ్ముడు రే నువ్వు మందలగాయ్ అని అప్పచెప్పేసి ఏమన్నా షికారులు చేస్తున్నారో, మందల్లో పుట్టినాట్లు కొన్నింటి నాన్నకు చెప్పకుండా అమ్మేసుకుంటున్నారేమో. లెక్కలు ఉంటాయి కదా. ఎన్ని జీవాలు ఉన్నాయిరా, తగ్గాయేమి 2. నాన్న రాత్రి పెద్దనా కొట్టుకుపోయింది. ఏం కొట్టుకుపోయింది? మరి ఏ నక్క కొట్టుకుపోయింది? ఈ నక్కలే తినేసాయో ఆ నక్క తినేసింది తెలియదు. ఇలా చాలా ఉంటాయి. యోసేపు చూసి ఏం చేసేవాడని రాయబడింది. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. దేవునికి స్తోత్రం కలనే గాక. అంటే చెడుతనమును అసహించుకునేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటి? కష్టపడి పని చేసే గుణం ఉంది. రెండవది మీరు కూడా చెప్పాలి, చెడుతనమును అసహించుకున్నాడు. మనము కష్టపడడం ఎలాగా లేదు. చెడుతనానికి తేను పట్టును చూసిన తేనీగల్లాగో అంటుకుపోతూ ఉంటారు. అలా చెప్తే బాగుంటుందా? కుళ్ళుకాలలో దోమల్లాగా అంటుకుపోతారని చెప్తే బాగుంటుందా? ఏమైనా కానీ చెడుతనాన్ని చూసి ఏం చేయాలి మనం? అందరూ చెప్పాలా. గొంగళ పురుగు మీద పడింది అనుకోండి, ఏం చేస్తారు? బల్లి మీద పడింది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మ బల్లమ్మ, బల్లమ్మ ఎంత మంచిదా, నా మీద పడ్డావా? నిన్ను ముట్టుకోవడానికి కంచి వచ్చాను, కంచిలో ఎండు బల్లిని బంగారు బల్లిని ముట్టుకున్నాను, నా మీద పడ్డావమ్మా అంటారా? తయ్యమని డ్యాన్స్ ఆడతారా? అందరి మధ్యలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి బట్టలన్నీ ఏం చేస్తాం? తులిపేస్తాం. దులుపుకొన్న కొలది అదే చుడిదారులు దూరేసింది అనుకోండి, ఏం చేస్తారు? తై 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 తై. మనకి భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, కథక్ అన్ని డ్యాన్స్లు ఒకసారి వచ్చేస్తాయి. ఎందుకు? బల్లి లోపల దూరేసింది కనుక అసహించుకుంటాం. అది చంపేస్తుందని కాదు, అసహ్యం. గొంగళ పురుగు అంటే అసహ్యం, బల్లి అంటే అసహ్యం. అర్థమవుతుందా? యోసేపు చెడుతనమును రెండవ లక్షణం. మూడవది, యోసేపు చేస్తున్న ఆ గుణాలలో యోసేపుకు ఏ పని చెప్పినా ఎప్పుడూ తిరగబడలేదు. మోస్ట్ ఒబీడియంట్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి 37వ అధ్యాయంలోనే వాళ్ళ నాన్న పిలిచి 13-14 వచనాలు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నేను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అప్పుడు అతను, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో అతనే పంపాను. దేవునికి స్తోత్రం. నాన్న ఏం పని చెప్పాడు? మీ అన్నలు షెకెములో మంద మేపుతున్నారు, వీళ్ళు హెబ్రోన్లో ఉన్నారు. షెకెములో మందలు మేపుతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో ఓసారి చూసిరా, క్షేమ సమాచారం పట్టుకురా అంటే
అలాగే అన్నాడు. మనమైతే ఏమంటాం? చీకటి, నేను ఒక్కడిని వెళ్తానా? నేను అలా వెళ్ళలేను, బండి తినే కానీ వెళ్ళను. నేను ఎలా వెళ్ళను? బండి ఇవ్వాలా, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించాలా, జేబులో ఇయ్యట్టాలా, కొత్త సెల్ ఫోన్ ఇస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను నేను. మనకన్నీ కండిషన్స్ అండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు నాన్న ఊరు సెకెము, అక్కడ మనుషులు మంచోళ్ళో కాదో నాకు తెలియదు నాన్న, ఆ మనుషులతో మాట్లాడడం నాకు రాదు నాన్న, అందులో అన్నలు నా మీద కోపంగా ఉన్నారు నాన్న. మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళినప్పుడే యోసేపును పట్టుకొని కొట్టి గుంటలో పడేసి అన్నలు అమ్మేశారు. ఎందుకో చెప్తాను. అయినా యోసేపు వెళ్తానన్నాడా వద్దన్నాడా? అంటే యోసేపులో ఉన్న గుణం ఏంటి? కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పిన పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చెప్పింది చెప్పంది కూడా చేసేస్తాం. యోసేపు చెప్పిందే చేస్తాడు, కానీ మనం ఏం చేస్తామండి? చెప్పింది చెయ్యం, చెప్పంది చెయ్యం. పైగా మాకు చెప్తే మేము చెయ్యమా అంటారు. ఏమంటారండి? ఎవరికి చెప్పరు కానీ అయ్యగారు మాకు చెప్తే మేము చెయ్యమా? అవును బాబు, మనం చెప్తే అంత బాగా చేసావు. ఏవో సామెతను చూసారా, నమ్మి నానబోతే పులుసు దానికి అదే బూర్లు అయిపోయిందంటే వండక్కర్లేదు. యోసేపు అలాంటివాడు కాదండి. చెప్పిన దాన్ని ఎంత కష్టం వచ్చినా ఏం చేస్తాడు? చేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలు, వాక్యంలో అర్థమైన సంగతులు, దేవుని చిత్తములకు సంబంధించిన విషయాలు అర్థమైనంత వరకు ఎవరు చేస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్ర. 1, కష్టపడి పనిచేస్తాడు. 2, చెడుతనాన్ని అసహించుకుంటాడు. 3, విధేయత గలవాడు చెప్పిన పని అంతా చేస్తాడు. 4వది, యోసేపు కపటం లేదండి పాపం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం లేదు? నాకు కఫం లేదండి అన్నాడు ఒకడు. కఫం వేరు, కపటం వేరు. అర్థమవుతుందా? ఊపిరితిత్తుల్లో పట్టేసినటువంటి ఆ నిమ్ము ఏదైతే ఉందో అని కఫం అంటాం. గొంతులోను ముక్కులోను ఆ గంగా ప్రవాహంలో కారుతూ ఉంటుంది అది. కపటం వేరు. కపటం అంటే ఏంటి? బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం. యోసేపుకు ఓ రోజు కల వచ్చింది. ఏం కల వచ్చింది? చేనులో నాన్న, అన్నలు, యోసేపు చేను పనలు కడుతున్నారు. చూస్తుండగా యోసేపు పన ఏమో నిలబడిపోయింది. పని అంటే తెలుసా? అదేంటి అయ్యగారని టైప్లో చూస్తున్నారు మీరు. తెలిసేటి మీకు? పని తెలుసా? ఇప్పుడన్నా చెప్పండి తెలుసని. తెలుసు. యోసేపు నాన్న పన, అన్నల పనులు యోసేపు పనకు నమస్కారం చేస్తున్నాయండి సాష్టాంగపడి. ఇలాంటి కల వస్తే గబుక్కుని ఎవరికైనా చెప్పొచ్చా? చెబితే కాస్త కోస్త అర్థమవుతుంది. యోసేపు ఏమో నిలబడతాడు, వీళ్ళందరూ నమస్కారం చేస్తారు. అంటే యోసేపు అధికారం అవుతాడు, అందరూ అతనికి లోబడి ఉంటారు. నాకు కల వచ్చింది, మీ అందరి ఇల్లు పడిపోతున్నట్టు మా ఇల్లు నిలబడినట్టు కల వచ్చింది అనుకోండి, చెప్తే ఏమనుకుంటారు మీరు? వచ్చింది కలన్నా చెప్పకూడదు. అలాంటప్పుడు మీ అబ్బాయి మా అబ్బాయి బండి మీద వెళ్తున్నారు, బండి యాక్సిడెంట్ అయ్యి మా అబ్బాయి బాగున్నాడు, మీ అబ్బాయి కాలు ఇరిపోయినట్టు కల వచ్చిందని చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది? వచ్చిన కలే కానీ చెప్పకూడదు. చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు? కళ్ళలో కూడా మేము బాగోడానికి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? కళ్ళలో వాళ్ళ అబ్బాయి బాగున్నాడంట, మా అబ్బాయి కాలు ఇరిగిపోయిందంట. అంటే కొన్ని కళలు, కొన్ని సంగతులు చెప్పడానికి కూడా భయపడతాం. ఎందుకంటే మంచే కానీ చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో. అందుకని మనం ఏం చేస్తాం? మనకెందుకు వచ్చిందిలే అని. అంటే ఊరికే చెప్తున్నాను మీకు. మనకేముంది? కాస్తో కోస్తో కఫము ఉంది, కపటము ఉంది. యోసేపుకి ఏం లేదు. నానా కళ వచ్చింది అన్నాడు. ఏమిరా బాబు, ఏం కళ వచ్చింది? చేలో పనులు కడుతున్నాం, మంచిదే కదా, సేను బాబు పండుద్దేమో. అది కాదు నాన్న, నా పని నిలబడింది. నీ పన అన్నయ్యోళ్ళ పనులు నా పనకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. 2వ రోజు మళ్ళా కళ వచ్చింది. నానా ఇంకో కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నా నక్షత్రాన్ని నమస్కారం చేస్తున్నాయి. వాళ్ళ నాన్నకి కోపం వచ్చింది, అన్నలకి కోపం వచ్చింది. ఏరా మీ అమ్మ, నేను, మీ అన్నలు నీకు నమస్కారం చేస్తామా అని. అన్నలకేం కోపం వచ్చింది? వీడు మనలను ఏలుబడి చేస్తాడంట అని అతని కళల నిమిత్తమై అతని మీద పగబట్టిరి అని ఉంది. చూసారా? సత్యము చెప్పే విషయంలో శత్రువు అయిపోతానని తెలిసినా కూడా ఏం చేస్తాడు యోసేపు? సత్యమే చెప్తాడు, కపటం ఉండదు.
కొన్నిసార్లు మనం కూడా అలా చెప్పాల్సి వచ్చినప్పుడు అందరికీ శత్రువు అయిపోతూ ఉంటాం, అవునా? అయినప్పటికీ దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. మన బ్రతుకులలో కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో కొన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు కొందరికి మనం శత్రువులు అయిపోతాం, కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం, కొన్ని బాధలు కొని తెచ్చుకుంటాం. బెంగెట్టేసుకోకండి. అప్పుడు ఎవరు తోడై ఉంటాడో మనకి? గట్టిగా చెప్పాలా? యోసేపుకు తోడై ఉన్నట్టు మనకి తోడై ఉంటాడు. అన్నలో చూడడానికి వెళ్ళిన యోసేపుని దూరం నుండి చూసి ఏమన్నారు తెలుసారా? అదిగో రోయ్, కలగానే వాడు వస్తున్నాడు, రానియండి. ఆయన పట్టుకొని చంపేసి గుంటలో పాడేద్దాం, ఆడ కళ్ళ ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు. గమనిస్తున్నారా? అనగా అన్నలు పగబట్టిన, కక్ష చూపిన, పోరాటాలు చేసే పరిస్థితి యోసేపుకి వచ్చిన యోసేపు యథార్థతను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను త్వరగా చెప్పేస్తాను. యోసేపును అన్నలు పట్టుకున్నారు, కొట్టారు, బట్టలు చింపేశారు, గుంటలో పడేశారు. అందులో రూబేను, యోధా అనేవాళ్ళు కాస్త జాలిపడి మన తమ్ముడిని చంపేస్తే మనకేం వస్తుందిరా, ఎవరికైనా అమ్మేద్దామన్నారు. 20 రూపాయలు దారెండి పోయేవాళ్ళకి అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు తమ్ముడిని? యోసేపును పట్టుకెళ్ళి దేశం కాని దేశంలో వేరే వాళ్ళ దగ్గర వేలంలో పశువులు అమ్మేసినట్టు యోసేపుని అక్కడ వాళ్ళు అమ్మేసుకున్నారు. యోసేపును పొతీఫెరా అనేటువంటి రాజుగారి బాడీ గార్డ్స్ మీద ఎవరైతే అధికారం ఉంటాడో అతడు కొనుక్కున్నాడు. అతని ఇంటిలో ఉండగా యోసేపు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికి తోడై ఉన్నాడు? అమ్మివేయబడ్డ యోసేపుకి. ఎవరికి తోడై ఉన్నాడు? ద్వేషించబడ్డ యోసేపుకి. ఎవరికి తోడై ఉన్నాడు? ఇంటికి దూరం అయిపోయిన యోసేపుకి. ఎవరికి తోడై ఉన్నాడు? నాన్నకు దూరం అయిపోయిన యోసేపుకి. ఎవరికి తోడై ఉన్నాడు? ఒంటరోడైపోయిన యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని లక్షణాలు చెప్పాను? ఒకసారి చెప్పుకోండి చూద్దాం. యోసేపు కష్టపడి పనిచేస్తాడు. 2, యోసేపు చెడుతనాన్ని అసహించుకుంటాడు. 3, యోసేపు నమ్మకంగా చెప్పిన పని చేస్తాడు, విధేయత గలవాడు. 4, యోసేపు కపటము లేనివాడు. 5, యోసేపు పాపం అంటే దూరంగా పారిపోతాడు. ఏ ఇంట్లో పని చేస్తున్నాడో ఆ ఇంటి యజమానుని భార్య యోసేపు మీద కన్నేసింది. 17 సంవత్సరాల వయసు కుర్రాడు. అక్కడికి వెళ్ళగానే మంచి వయసుకు వచ్చాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు. యజమానుడు ప్రమోషన్ ఇచ్చాడు, అందరి మీద అధికారి కనబడుతున్నాడు. యజమానురాలు భార్య యోసేపు మీద కన్నేసి తప్పు చేయడానికి రమ్మని ప్రేరేపిస్తుంది. యోసేపు ఏమన్నాడు తెలుసా? ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ పాపాన్ని మూటగట్టుకోను అన్నాడు. రోజు మాట్లాడుతుంది, రోజు శోధిస్తుంది. ఒకరోజు ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి వెళ్తే అతను పట్టుకుంది. యోసేపు భయపడి తన చొక్కా ఆవిడ దగ్గర వదిలేసి బయటికి పారొచ్చేసాడు. పాపమునకు దూరంగా పారిపోయాడు. ఆవిడ ఏం చేసింది? అలా ఆయన వచ్చే వరకు ఈ సంగతి బయటపడిపోద్దేమో అనుకొని చొక్కా కొట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. అలా ఆయన రాగానే ఏమంటే, నువ్వు ఎవరినైతే తీసుకొచ్చి పనిలో పెట్టావో, ఎవరికైతే ప్రమోషన్ ఇచ్చావో వాడు నన్ను బలాత్కారం చేయడానికి ఇంట్లోకి వచ్చాడు, నేను కేకలేగానే చొక్కా వదిలేసి పారిపోయాడని చూపించి రివర్స్లో మాట్లాడింది. వాడు ఏమీ ఆలోచించకుండా, ఎవరిని బట్టి దేవుడు దీవిస్తున్నాడో, ఎవరికి దేవుడు తోడై ఉన్నాడో ఆలోచించకుండా ఆ యోసేపుని జైల్లో వేయించేశాడు. జైల్లో కూడా యోసేపు నమ్మకంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ముగించబోతున్నాను. అదే జైల్లోంచి యోసేపు రాజుగారి కళకు అర్థం చెప్పడానికి వచ్చాడు. అదే జైల్లోంచి యోసేపు రాజు తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఆహార శాఖ మంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే జైల్లోంచి యోసేపు అన్నల్ని, తండ్రిని తన దేశానికి తీసుకొచ్చి వారిని కరువు సంవత్సరాల్లో పోషించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనేమంటానంటే, ఇంట్లో ఉన్నా దేవుడు తోడై ఉన్నాడు, గుంటలో పడేసినా దేవుడు తోడై ఉన్నాడు, బలవంతంగా కొట్టి అమ్మేసినా దేవుడు తోడై ఉన్నాడు, వీధిలో పట్టి వేలం వేసేసినా దేవుడు తోడై ఉన్నాడు, ఘోరమైన నిందల మీదనేసి అరెస్ట్ చేసినా దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడున్నా యోసేపు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన సమయంలో ఒక చిన్న మాట మనసులోకి తెచ్చుకోండి. నేను పెద్ద వర్తమానం ఏం చెప్పలే, చిన్న సంగతులు, ప్రాథమిక సంగతులు.
దేవుడు నీకు తోడై ఉండాలంటే, నువ్వు ధైర్యంగా బ్రతకాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు సఫలం కావాలంటే, అందరూ నిన్ను గూర్చి వీళ్ళ దేవుడు ఎంత బాగా వీళ్ళు కాపాడుతున్నాడు అని చెప్పుకోవాలంటే, ఎవరేమనుకున్నా నీ యథార్థత నువ్వు వదలకూడదు. కష్టపడే స్వభావాన్ని వదలకూడదు. నువ్వేదైతే నమ్మకంగా విధేయతగా దేవుని పట్ల ఉన్నావో అది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, మా ఆయన ఇంట్లో లేడు, ప్రార్థన చేస్తే కొట్టేస్తున్నాడు. నిన్న మా ఆయన బయటికి వెళ్ళాక ఓ 10 నిమిషాలు పరుగుని వెళ్ళిపోయి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయానండి అని ఒక కుమార్తె నాకు ఫోన్ చేసి చెప్పింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఏంటి, ఇప్పుడు కష్టాల్లో కూడా దేవుని వదలలేదని అర్థం అవుతోందా? కష్టాల్లో దేవుని వదలలేదు, శ్రమల్లో దేవుని వదలలేదు. మరి దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? మనం ఏం చేస్తున్నాం? సులువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టుకుంటున్నాం, కొంచెం కష్టం వస్తే దేవుణ్ణి వదిలేస్తున్నాం. కలిసి వస్తే దేవుణ్ణి పట్టుకుంటున్నాం. 4 రోజులు ఆలస్యం అయితే, కలిసి రాదని చెప్పను కానీ 4 రోజులు ఆలస్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడ్డి ఎన్ని రోజుల్లో మొలుస్తుంది? రాత్రి వాన పడితే పొద్దుకు మొలిసి వచ్చేది గడ్డి. ఇవాళ గడ్డి అంతా పశువులు మేసేసినా రేపు మళ్ళీ చిగురెట్టేస్తుంది గడ్డి. అదే గడ్డి జాతికి చెందిన వెదురు మొక్క, వెదురులోనే చూసారు, అది గడ్డి జాతే. ఎన్ని రోజులు మొలుస్తుందో తెలుసా మీకు? తెలుసా తెలీదా? గడ్డి విత్తనాలు వేస్తే 3 సంవత్సరాలకు మొలుస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? మాట్లాడరేమండి? గడ్డో ఇప్పుడు వేస్తే పొద్దుకు మొలిచేస్తుంది, లాగేస్తే సాయంకాలం ఎక్కడ కనబడకుండా పోద్ది. విత్తనం వేసిన 3 సంవత్సరాలకు మొలిసిన ఈ వెదురు అది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ఉంటుంది. తరాలు. ధవళేశ్వరం బ్యారేజ్లో పాత బ్రిడ్జి కట్టినప్పుడు కాంక్రీట్ కోసం ఇనుము వాడలేదంట, ఎదురు తడకలు వాడారంట. అడుగుని టెక్నాలజీ అది. పూర్వదినాల్లో స్లాబులు వేసినప్పుడు ఐరన్కి బదులు వెదురు వాడేవారటండి. మనకు తెలుసా టెక్నాలజీ? ఎంతకాలం ములిసింది ఇది? సత్యమైనది లోతుగాను దూరముగా ఉంటుంది. మంచిది ఎప్పుడు అంత త్వరగా దొరకదు, కానీ మంచిది ఎప్పుడు శాశ్వత కాలం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందండి? పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావు కోరుకునే మనుషులు. నువ్వు ప్రేమించినా ద్వేషించినా, నువ్వు కోరుకున్నా వద్దన్నా, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఒకసారి ప్రేమిస్తే మారు మాట్లాడకుండా ప్రేమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుని ప్రేమ అర్థం చేసుకుందాం. ప్రభువా, నీకోసం బ్రతుకుతామయ్యా, చెడుతనాన్ని అసహించుకుంటాం, యథార్థంగా బ్రతుకుతాం, కష్టపడతాం, విధేయత చూపిస్తాం, ఎక్కడుంటే అక్కడ నీకోసం సాక్షులుగా బ్రతుకుతాం, పాపానికి దూరంగా పారిపోతాం. నువ్వు చెప్పుకున్నావో, యోసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు తోడై. యోసేపు ఎలాగ ఫలించడు కొమ్మయ్యాడో, నువ్వు అలా ఫలించే కొమ్మ అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు పాదాలు పట్టుకొని ఆయనతో ఒక మాట చెప్దాం. ప్రభువా, యోసేపును దీవించిన దేవుడవు, మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి చేతులు చాపి పిలుస్తున్నావు. మాకు అర్థం కాలేదు, కానీ నువ్వు మారని దేవుడవు గనుక నీ కనికరం మా పట్ల చూపించు తండ్రి. మీ సన్నిధి మా పట్ల ఉంచు. నీకు ఇష్టలుగా బ్రతకడానికి మాకు సహాయము చేయమని ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఎవరు మట్టుకు వారు అలా ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిని, ప్రభు ప్రేమను అర్థం చేసుకొని, ఆయన కనికరమును మనసులోకి తెచ్చుకొని, ఎవరు విడిచినా విడవని దేవుడు, ఎవరు మరిచినా మడవని దేవుడు, మారని దేవుని, మరువని దేవుని ఆ గొప్ప వాత్సల్యపూర్ణమైన ప్రేమకు లోబడి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ సన్నిధిలో దేవా, ఈ మధ్యాహ్నపు వేళ యోసేపుకు తోడయుండి వర్ధిల్ల చేసినదంతా సఫలపరచి అనేకులు ఎదుట యోసేపు సాక్ష్యాన్ని స్థిరపరిచిన దేవుడు, నాకు మాకు అదే ప్రేమ చూపడానికి చాలినవాడు అన్నావు. నీకు ఇష్టంగా బ్రతకడానికి కావలసిన ఆ సంసిద్ధత మాకు అనుగ్రహించండి. మా బిడ్డలకు ఇవ్వండి, మా సోదరులకు ఇవ్వండి, మా తండ్రులకు ఇవ్వండి. మా సంఘాలలో నీవు ప్రేమించిన ఈ బిడ్డలలో ఈ గుణలక్షణాలు వృద్ధిపరచండి తండ్రి. వారు దేవుడు వారికి తోడుగా ఉన్నాడని అన్ని జనాంగం సాక్ష్యం ఇచ్చేలాగున మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.